ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి। ఈ రోజు ఈ వీడియో చూస్తున్న వృషభ రాశి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం। వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం మే 16వ తేదీ శుక్రవారం దినఫలాలు ఏ విధంగా ఉన్నాయి। ఈ వృషభ రాశి వారికి ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ అనుకోకుండా మీకైతే ఒక ఫోన్ కాల్ చేస్తుంది। శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్। విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును। సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512। ఫోన్ కాల్ అనుకోకుండా చేస్తుంది। అలాగే ఆ ఫోన్ కాల్ యొక్క జీవితంలో ఎటువంటి మార్పులు తీసుకువస్తున్నాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి ప్రతికూలతలు ఎటువంటి అనుకూలతలు ఉన్నాయి అనేది ఈ రోజు వృషభ రాశి వారికి ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన ఏంటి అనేవి ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియో ద్వారా మనం చూసి తెలుసుకుందాం। ఈ వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి। మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది। ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మేమేం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అర్థం అనేది అవుతుంది। ఇక వృషభ రాశి వివరాల్లోకి వెళ్తే గనక రాశి చక్రంలో 2వ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృషభ రాశి కిందికి వస్తారు। ఈ రాశికి అధిపతి శుక్రుడు। ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తి కలిగి ఉంటారు। ఇక వీళ్ళు అలంక ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు। అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది। కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు। కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది। ఇక వీరికి మంచి చెడులు ఆలోచించి మంచి చెడులను బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు। ఇక అలాగే ఏ సమస్యలు సృష్టించినా పరిష్కరించే స్నేహిత వర్గం ఈ వృషభ రాశి వ్యక్తులకు ఉంటుంది। జీవితంలో ఎన్నిసార్లు నిందలు ఆరోపణలు వీరిని బాధించినా సరే వీరి యొక్క మానసికానికి కృంగిదలకు లోని కాకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి విజయాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు। ఇక వీరి జీవితంలో ఒడిదుడుకులు సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయని చెప్పుకోవాలి। కుటుంబ సమస్యలు కూడా వీరికి ఉంటాయి। దీని కారణంగా ప్రభావం కూడా వీరికి చిన్న వయసులోనే అవగతం అవుతుంది। అలాగే స్నేహితుల వెనుకుండి వీరిని ముందుకు నడుపుతారు। ఇక 2025వ సంవత్సరం మే 16వ తేదీ శుక్రవారం రోజున ఈ యొక్క దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి చూస్తే ఈ యొక్క జీవితంలో ఊహించని కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। ఇక ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ అనేది చేస్తుంది। ఆ స్త్రీ ఎవరో తెలుసుకునే ముందు మిగిలిన అంశాలు వృషభ రాశి వ్యక్తులకి మే 16వ తేదీన శుక్రవారం రోజున ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం। ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం ఆకస్మిక ధనలాభం ఉండవచ్చు, అంటే అనుకోకుండా డబ్బును పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి। రుణాలు వస్తున్నాయి చేయడంలో ఇది వరకు మీ ప్రయత్నాలు చేసిన విఫలమైతే గనక ఈ రోజు ఆ రుణాలు వసూలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి। అలాగే ధనాన్ని అయితే ఎక్కడి నుంచి అయినా సరే మీరు పొందుకుంటారు, అంటే ఎవరైనా ఇవ్వవలసిన వారు ఇవ్వటం కానీ లేదా ఏదైనా అడ్వాన్స్ రిలీజ్ చేసుకోవడం అనేది ఈ యొక్క రంగంలో ధనం అయితే మీకు దగ్గరికి వచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి। ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది। అలాగే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం కూడా రాబోతుందని చెప్పుకోవాలి। ఉద్యోగస్తులకు చక్కటి అవకాశాలు రాబోతున్నాయి। చాలా కాలంగా మీరు దీని గురించి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ సక్సెస్ లేకపోయినా ఈ రోజు దినఫలాల ప్రకారం సక్సెస్ అయ్యే అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది। ఈ అవకాశం అన్ని విధాలుగా మీకు సొంతమైనట్లయితే ఇవ్వబోతుంది। ఇక ఉద్యోగ జీవితంలో మాత్రం కొన్నిసార్లు సవాళ్లు మీకు ఎదుర్కొనవలసి ఉంటుంది। ఉద్యోగ జీవితం గురించి మీరు ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు। ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి। మీ యొక్క పై స్థానంలో ఉన్నటువంటి అధికారుల వల్ల మాట పడవలసిన పరిస్థితి అయితే ఉంటుంది। దీనికి సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంటారు। అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం తోటి ఉద్యోగస్తులతో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి।
వృత్తిరీత్యా కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే ఇదివరకు మీ యొక్క కెరియర్ విషయంలో కుటుంబ సభ్యుల మద్దతు మీకు ఎప్పుడు కూడా లభించుతూనే ఉంటుంది. ఈ రోజు నుండి సంపూర్ణంగా మద్దతు లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే దేశాల నుండి వెళ్ళటానికి ఈ మధ్య కాలంలో ప్రయత్నాలు చేసి సక్సెస్ లేకపోయారో ఈ ప్రయత్నాలు ఈ రోజైతే ఖచ్చితంగా ఫలిస్తాయి. ఇక ప్రయత్నాల ఫలితం ఈ రోజు దినఫలాల ప్రకారం ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. చిన్న టాపిక్ కాస్త పెద్దదిగా మారి ఆ గొడవ పెద్దదిగా మారే అవకాశాలు, తీవ్రంగా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ బంధువులను విచ్ఛిన్నం చేసుకునే ప్రమాదం నుండి కాబట్టి ఉమ్మడి కుటుంబంలో ఉన్నవారు ఈ మధ్య ఆ విధంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తోటి కుటుంబాల మధ్యలో కావచ్చు, తోటి కోడళ్ళ మధ్యలో కావచ్చు, తోటి అల్లుళ్ళ మధ్యలో కావచ్చు, తోటి అత్త కోడళ్ళ మధ్యలో కావచ్చు, ఏదైనా సంబంధానికి సంబంధించింది అయి ఉండొచ్చు. ఒక చిన్న గొడవ అయితే కాస్త పెద్దగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధాలు విచ్ఛిన్నమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త మీకు అనేది తప్పనిసరి అవసరం. ఇక అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ఫలితాలు కూడా ఈ రోజు దినఫలాలు మీకు ఉంటాయి. ఇక ముఖ్యంగా ఈ విషయంలో ఒక స్త్రీ అనుకోకుండా మీకు ఫోన్ చేసి అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే లోన్ కోసం కావచ్చు, లేదా ఏదైనా రాంగ్ నెంబర్ ద్వారా కావచ్చు. ఒక స్త్రీ నుండి అయితే మీకు ఒక ఫోన్ కాల్ అయితే వస్తుంది. రాంగ్ నెంబర్ అయినప్పటికీ కూడా వారితో పరిచయం పెరుగుతుంది. ఆ పరిచయం కాస్త స్నేహంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఈ రోజు ఫోన్ కాల్ చేసినప్పటికీ ఈ యొక్క జీవితంలో భవిష్యత్ కీలకమైన పాత్ర పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మీకు ఒక చక్కటి స్నేహితురాలు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, మీ జీవితంలో మార్పులు చేర్పులు చేసుకునే అంశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈ వృషభ రాశి వారు వీరి జీవితంలో దీర్ఘకాలం పాటు కొనసాగే అవకాశాలు లేకపోదు. కానీ జీవితంలో ఏదో ఒక టర్నింగ్ పాయింట్ అయితే చెప్పుకోవచ్చు. ఇక స్నేహితురాలు తిరిగి కలుసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే వృషభ రాశి వారు ఎవరైతే చాలా కాలం నుండి కుటుంబ సభ్యులకు సంబంధించిన ఏదైనా ఒక పెద్ద సమస్యతో బాధపడుతున్నట్లయితే ఆ సమస్యకు పరిష్కారాన్ని అయితే చాలా సార్లు అన్వేషించారు. మీరు విఫలమైనట్లయితే ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం లభించబోతుంది. ఇక ముందుగా జరగబోతుంది. ఇక సంబంధించినటువంటి శుభవార్త మీరు ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులు మే 16వ తేదీ శుక్రవారం రోజున వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందుకుంటారు. అలాగే శుక్రవారం రోజు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే వృషభ రాశి వారు మరిన్ని శుభ ఫలితాలను పొందుకుంటారు. అలాగే ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి. శివనామ స్మరణతో మీకు వీలైనంత సమయాన్ని గడపండి. వీలైనంత శివునికి రుద్రాభిషేకం చేయించండి. అలాగే ప్రతి సోమవారం శివుడికి అభిషేకం చేయించడం ద్వారా ఆ శివుని ద్వారా ఎన్నో అద్భుతమైన ఫలితాలు మీరు చూస్తారు. ఎందుకంటే ఆ శివుని మనం బోలా శంకరుడు అని పిలుస్తాం. మనం మనస్ఫూర్తిగా ఆ శివయ్యను కొలవడం వల్ల మనకు ఖచ్చితంగా కోరుకున్న కోరికలు అయితే నెరవేరుతూ ఉంటాయి. ఈ విధంగా ఆరాధించండి. మీకు మీ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా సమస్యలు పొంచి ఉన్నట్లయితే అటువంటి సమస్యలన్నీ కూడా ఆ శివుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. ఖచ్చితంగా మీ జీవితంలో శుభ ఫలితాలను పొందుకుంటారు. మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకైతే పరిష్కారం అయితే లభిస్తుంది. సీతారామ ప్రభువులకు కూడా భక్తి శ్రద్ధతో ఆరాధించండి. హనుమాన్ చాలీస, దుర్గ చాలీసను, విష్ణు సహస్ర పారాయణాన్ని పఠించండి. శుక్రవారం తులసి కోట దగ్గర దీపాన్ని వెలిగించండి. శ్రీ మహాలక్ష్మికి నిత్యం దీపధూప నైవేద్యాలతో ఆరాధించండి. సో చూసారు కదండి, మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.